వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హాస్టల్ వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి సిలబస్. ఓకేనా? యాజ్ పర్ ద సిలబస్ ప్రకారము చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మీకోసం ప్రతిరోజుగా క్లాసెస్ రూపంలో అందచేయడం జరుగుతుంది. అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన యాప్లో చాలామంది కోర్స్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ ఉచితంగా అందచేయడము జరుగుతుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ ఆఫర్ అయితే ఉంది, వెంటనే తీసుకోండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, మానవులంతా ఒకటే అనే విషయం ఏ విధంగా నిరూపితమైంది? హౌ హ్యాస్ ఇట్ బీన్ ప్రూవెన్ దట్ ఆల్ హ్యూమన్స్ ఆర్ వన్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శాస్త్రీయంగా, సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మనము యూనిట్ 1 కంప్లీట్ చేసామండి. ఇది యూనిట్ 2కు సంబంధించినటువంటి ఎంసీక్యూస్. ఓకే, మానవులంతా ఒకటే అనే విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది అని ప్యాసేజ్ స్పష్టం చేయడము జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొనడానికి ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ అ గ్లోబల్ అన్రెస్ట్? ప్రపంచ వ్యాప్తంగా అశాంతి నెలకొనడానికి ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ బి, సహజ సిద్ధమైన తేడాలను బట్టి వివక్ష చూపడము. ఓకే, డిస్క్రిమినేషన్. సహజ సిద్ధమైన తేడాలను బట్టి వివక్ష చూపడము, రంగు, భాష, కులము తదితర సహజ తేడాలను బట్టి చూపే వివక్ష ఘర్షణలకు, తద్వారా అశాంతికి దారితీస్తుందని ఇక్కడ ఇవ్వబడింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వేదకాలంలో సమాజ విభజన దేని ప్రాతిపాదికన జరిగింది? ఆన్ వాట్ బేసిస్ వాజ్ సొసైటీ డివైడెడ్ డ్యూరింగ్ ద వేదిక్ పీరియడ్? ఆప్షన్ బి అండి, శ్రమ విభజన. ఓకే, శ్రమ విభజన ద్వారా. వేదకాలంలో శ్రమ విభజన ప్రాతిపాదికన సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించడం అయితే జరిగింది. ఎన్ని వర్ణాలండి? 4 వర్ణాలుగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రారంభంలో సమాజంలో అందరూ సమానంగా గౌరవించబడేవారు అనడానికి నిదర్శనమైన భావన ఏది? విచ్ కాన్సెప్ట్ ఇండికేట్స్ దాట్ ఇనిషియల్లీ ఎవ్రీవన్ ఇన్ సొసైటీ వాజ్ రెస్పెక్టెడ్ ఈక్వల్లీ? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వసుదైక కుటుంబము అనేటువంటి భావన ఆధారంగా. ఓకే, ప్రారంభంలో శ్రమ విభజన తప్ప అందరూ సమానంగా గౌరవించేవారు. వసుదైక కుటుంబం అనే భావన మరి మొదట్లో ఉండేది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వర్ణాలు మరియు వాటికి కేటాయించిన విధులను జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్ణాస్ విత్ దేర్ అసైన్ డ్యూటీస్. సో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడం క్షత్రియులు, ఫస్ట్ బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు,
శూద్రులు. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ అండి, 2, 3, 4, 1. ముందుగా క్షత్రియులు ప్రజల రక్షణ, వైశ్యులు వ్యాపారము మరియు వస్తువుల తయారీ, నెక్స్ట్ శూద్రులు ఆన్సర్ వచ్చేసి చూద్దాం, ఇది బ్రాహ్మణులు ఆప్షన్ 2 అండి, రాజ్య నిర్వహణలో సలహాదారులుగా పనిచేయడము, ఇది బ్రాహ్మణులు. ఓకేనా? నెక్స్ట్ వైశ్యులు ఏంటి, ప్రజల రక్షణలో పాల్పంచుకోవడము. ఓకేనా? క్షత్రియులు. నెక్స్ట్ ఏంటి, వైశ్యులు. వీరి యొక్క పాత్ర ఏంటి అంటే వ్యాపారము వస్తువుల తయారీ, ఆప్షన్ 4. నెక్స్ట్ శూద్రుల పని ఏంటండి, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయడము. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వన్ చూద్దాం. ప్యాసేజీలోని పట్టిక ప్రకారం బ్రాహ్మణులు సలహాదారులు, క్షత్రియులు రక్షణ, వైశ్యులు వస్తువుల తయారీ, శూద్రులు వ్యవసాయ పనులు చేయడానికి వారి యొక్క పని అయితే ఉండేది. నెక్స్ట్ స్వాతంత్ర పోరాట సమయంలో నిమ్న వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సంఘ సంస్కర్త ఎవరు? విచ్ సోషల్ రిఫార్మర్ ఇన్స్టిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లోయర్ క్లాసెస్ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగల్? ఎవరండి? ఆప్షన్ బి, మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే వంటి సంఘ సంస్కర్తలు వివక్షతను ప్రశ్నించి నిమ్న వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అసమానతలకు ప్రధాన మూలం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ రూట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్? ఆర్థిక అసమానతలకు మూలం. ఆప్షన్స్ అండి, కొందరు వనరులను తమ ఆధీనంలోనికి తెచ్చుకోవడం. వివరాలు చూద్దాం. కొందరు ముందు చూపుతో సంపద సృష్టికి మూలమైన భూమి, నీరు లాంటి వనరులను ఆక్రమించుకోవడము ఆర్థిక అసమానతలకు గల కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్వాతంత్రం తర్వాత ప్రభుత్వాలు తెచ్చిన ఏ చట్టాల నుంచి అగ్రవర్ణాలు తెలివిగా తప్పించుకున్నాయి? విచ్ లాస్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ డిడ్ అప్పర్ క్యాస్ట్ క్లెవర్లీ అవాయిడ్? ఏ చట్టాల నుంచి తప్పించుకున్నారండి? ఆప్షన్ బి, భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ నుంచి తప్పించుకున్నారు. ఫలితం ఏంటి మరి చూద్దాం. ప్రభుత్వాలు భూ సంస్కరణలు తెచ్చిన అగ్రవర్ణాలు తెలివిగా ఆ చట్టాల నుంచి తప్పించుకొని భూమిని తమ వద్దే ఉంచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, నిమ్న వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవలేకపోవడం వల్ల ఏ స్థాయి ఉద్యోగాలకు పరిమితమయ్యారు? డ్యూ టు ద ఇన్ఎబిలిటీ టు ప్రెజర్ హైయర్ స్టడీస్, టు వాట్ లెవెల్ ఆఫ్ జాబ్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆఫ్ లోవర్ క్లాసెస్ లిమిటెడ్? ఎలాంటి జాబ్స్ అండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అటెండర్లు, డ్రైవర్లు, స్వీపర్లుగా మాత్రమే వీరు మిగిలిపోయారు. ఉన్నత చదువులు చదివే స్తోమత లేక వీరు అటెండర్లు, డ్రైవర్లు, స్వీపర్లు, గుమస్తాల స్థాయికే పరిమితం కావడము జరిగింది. నెక్స్ట్, రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ద రిజర్వేషన్ సిస్టమ్? దీనికోసం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటండి? ఆప్షన్ బి, ఆర్థిక సామాజిక అసమానతల వల్ల తలెత్తుతున్న అసంతృప్తిని నివారించడానికి. వివరాలు చూద్దాం. ఆర్థిక సామాజిక అసమానతల వల్ల తలెత్తుతున్న అసంతృప్తిని, ఘర్షణలను నివారించడానికి రిజర్వేషన్ల విధానం ప్రవేశపెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్, విద్యలో అసమానతలకు ప్రధాన కారణం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెయిన్ రీజన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్? ఆప్షన్ సి, జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. చూద్దాం. పేదరికం, కుల వివక్ష, బాల కార్మిక వ్యవస్థ విద్యా అసమానతలకు కారణాలు, విద్యా విధానము కాదు. ఓకేనా? ఏంటండి? పేదరికము, కుల వ్యవస్థ, బాల కార్మిక వ్యవస్థ
విద్యా అసమానతలకు ఇవి కారణాలు, కానీ విద్యా విధానం మాత్రము కాదు. నెక్స్ట్, సమాన విద్యావకాశాలు అనేవి వాట్ ఈజ్ ద మీన్ బై ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. వివక్ష లేకుండా విద్యార్థుల అభిరుచుల మేరకు నచ్చిన కోర్సుల్లో చేరే అవకాశం కల్పించడం. వివరాలు చూద్దాం. కుల మత భేదాలు లేకుండా విద్యార్థుల అభిరుచుల మేరకు నచ్చిన కోర్సుల్లో చేరే అవకాశాన్ని కల్పించడమే సమాన విద్యావకాశము. నెక్స్ట్, భారత పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ స్టేట్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఫర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్? ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 భారత పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం గురించి వివరిస్తుంది. ఓకేనా, ప్రాథమిక హక్కుల్లో ఉంటుందండి ఇది, 3వ భాగంలో. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించే రాజ్యాంగ సవరణ ఏది? విచ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ సిటిజన్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్? ఆప్షన్ బి, ఆర్టికల్ 16. ఓకే, ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించడం గురించి ఈ ఆర్టికల్ తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారము లేదా ఏ ఆర్టికల్ ద్వారా మత భాషాపరమైన మైనారిటీ వర్గాలు తమ విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు? అండర్ విచ్ ఆర్టికల్ కెన్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎస్టాబ్లిష్ దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? ఏ ఆర్టికల్ ప్రకారం అండి? ఆప్షన్ సి, ఆర్టికల్ 30 ప్రకారం మత స్వాతంత్రపు హక్కు క్రిందకు వస్తుంది. మతము భాషాపరమైన మైనారిటీ వర్గాలు తమ విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కును ఆర్టికల్ 30 కల్పిస్తుంది. నెక్స్ట్, 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను నిర్దేశించే ఆర్టికల్ ఇది? విచ్ ఆర్టికల్ డైరెక్ట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్స్ అండర్ 12 years? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలుపుతుంది. నెక్స్ట్ వన్, విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన ప్రకారము ప్రతి మనిషికి విద్యా హక్కు ఉందని తెలిపే ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ ఏది? Which UN article states the right to education for every human being according to the Universal Declaration of Human Rights? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 26. ఓకే, ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి ఆర్టికల్ ఇది. ఓకే, యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ గురించి తెలుపుతుంది. చూద్దాం. యుఎన్ ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి మనిషికి విద్యా హక్కు ఉంది. నెక్స్ట్, విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిన చట్టం ఏది? విచ్ యాక్ట్ మేడ్ ఎడ్యుకేషన్ ఏ ఫండమెంటల్ రైట్? ఆప్షన్ బి అండి, ఆర్టీఈ యాక్ట్ 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. వివరాలు చూద్దాం. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్, అన్ని ప్రదేశాలలో విద్యా సంస్థలను నెలకొల్పి అందరినీ అందులో నమోదు చేయడమే సమాన విద్యావకాశం అని భావించే దృక్పథం ఇది? విచ్ ప్రాస్పెక్టివ్ బిలీవ్స్ దట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఈజ్ ద ఎస్టాబ్లిషింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ అండ్ ఎన్రోలింగ్ ఎవ్రీవన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాజకీయ కోణం, పొలిటికల్ ప్రాస్పెక్టివ్. రాజకీయ నాయకుల దృక్పథం ప్రకారం పాఠశాలలు నిర్మించి నమోదు పెంచడమే సమాన అవకాశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. దీని కంటిన్యూస్ క్లాస్ రేపైతే చెప్పుకుందాం మళ్ళీ. ఓకే, ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలి అనుకుంటే, ఇంకా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఆఫర్ 1 or 2 daysలో అయితే ముగుస్తుందండి. ప్రజెంట్ 799 ఉంది, తర్వాత 1299 అయితే అవుతుంది, కాబట్టి ఉపయోగించుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.